ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే విష్ణు నివాసంలోకి వెళ్తున్నాం అండి. టికెట్స్ గట్టా ఉన్నాయేమోనని దర్శనానికి అనమాట. ఇదిగోండి చాలా మంది ఉన్నారు ఇక్కడ, చూద్దాం రండి లోపలికి వెళ్ళి. ఫ్రెండ్స్ ఇగోండి ఇదనమాట విష్ణు నివాసం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ ఇగోండి ఇలా ఉందన్నమాట విష్ణు నివాసం. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే బోర్డులు గట్టి పెట్టారండి. ఇలా ఉందన్నమాట. ఉంది లోపలికి వెళ్తే ఇదిగో ఇలా ఉంది. ఫ్రెండ్స్ ఇదిగోండి విష్ణు నివాసం లోపల సురేష్ ఆటగాని చెప్తున్నాడు. టికెట్లు కానీ రూమ్లు కానీ ఏమన్నా అడుగుతున్నారు. ఉంది ఖాళీ లేరండి, చాలా ఎక్కువ మంది జనాభా వచ్చారు. ఫ్రెండ్స్ విష్ణు నివాసంలో చూసుకుంటే ట్రైన్ టికెట్లు ఇస్తున్నారు, అన్నప్రసాదం అన్నీ ఇక్కడ చూసుకుంటే ఖాళీ లేదు. ఫ్రెండ్స్ లాకర్లు పెట్టుకుంటారు కదా, కౌంటర్ దగ్గరికి వెళ్తున్నామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోద్దు. ఫ్రెండ్స్ చూసుకోండి ఖాళీ లేదనమాట. చాలా మంది సెలవులు కదా, అందుకే దర్శనంకి వచ్చినట్టున్నారు. విష్ణు నివాసంలోను లాకర్ కౌంటర్లో అలాగే రూమ్లు కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయండి. సురేష్ ఏమని చెప్తావా? ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే లాకర్ రూమ్లు గట్ట ఇస్తున్నారండి. లాకర్ రూమ్లో రూమ్స్ గట్ట ఇక్కడ ఉన్నాయండి. చూసుకుంటే ఇవ్వండి ఇక్కడ ఇస్తున్నారనమాట. అక్కడ బాగా భారీ లైన్ ఉంది, 1 గంట 2 గంటలు పెట్టేస్తున్నారు. ఒక రూమ్ అయితే ఎంత టైం పడుతుందో కనుక్కుందామని వెళ్తున్నామండి. దీన్ని బట్టి మనకి ఏదైనా తెలుస్తుందండి. ఫ్రెండ్స్ లాకర్ రూమ్ చూసుకుంటే ఖాళీ లేదండి, చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నారనమాట. అందుకే డైరెక్ట్ రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి తొందరగా అవుతుందేమో పని. చూడాలి ఒకసారి, అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఈ విష్ణు నివాసంలో చూసుకుంటే ప్రతిదానికి కూడా పెద్ద లైన్ ఉందండి. మన రూమ్స్ గురించి అడిగాం కదా, రూమ్స్ గురించి అలాగే లాకర్ల గురించి అడిగాం కదా, పెద్ద లైన్ ఉందన్నమాట. ఎందుకు పెద్ద లైన్ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతున్నాం. బ్యాగ్లు గట్ట మా దగ్గర ఉంచుకొని, ఓన్లీ బ్యాగే కదా, 2 గంటలకు ఇస్తామన్నారండి టికెట్ అనమాట. మన కొద్దిగా ఒక 1 అవర్ 1.5 అవర్ ముందు వెళ్తే టికెట్లు వస్తాయేమో చూడాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు.